మై డియర్ స్టూడెంట్స్ ఆఫ్ 6th సెమిస్టర్, ఒక ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పాలమ్మా. ఒకటి, 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి ఇన్ ద మంత్ ఆఫ్ మేలో ఉంటాయమ్మా. ఈదర్ ఇట్ ఈస్ ఇన్ ఫస్ట్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో ఉంటాయన్నమాట. ఎగ్జామ్స్ కూడా తొందరగానే కంప్లీట్ అయిపోతే రిజల్ట్స్ కూడా జూలై కల్లా వచ్చేస్తాయి. మీరు ఈలోపు చేయాల్సింది కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు అప్లై చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐసెట్ అప్లై చేసుకోవడం, ఆన్లైన్ అప్లై చేయడం అనమాట. రెండోది లా సెట్ ఒకటి, పీజీ సెట్ ఒకటి, హెడ్ సెట్ ఒకటి, ఇవన్నీ నోటిఫికేషన్స్ పడతాయి అన్నమాట. ఏదైనా ఫర్దర్ కోర్సెస్ మీరు చేయాలంటే దానికి కూడా అప్లై చేసుకోండమ్మా. అండ్ యువర్ ప్రిపరేషన్ షుడ్ బి థర్వ్ అనమాట. అలాగే ఐసెట్ ప్రిపేర్ కావడానికి ఎలా అని చెప్పి అడుగుతున్నారు. మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఎనలైటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవి కొంచెం డెవలప్ చేసుకోండమ్మా. అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి, మీరు ఏ మెటీరియల్ కొన్నా దాంట్లో ఉన్నాయన్నమాట. అండ్ సీయింగ్ దట్ పర్టికులర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వల్ల మీకు చాలా లాభం అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. మనం ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలంటే తప్పనిసరిగా మనం ఏదో ఒక సెట్లో క్వాలిఫై కావాల్సిందే. ఐసెట్లో క్వాలిఫై కాకపోతే నాకు సీట్ రాదని అడుగుతున్నారు. అలా ఏం లేదు, సీట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే మంచి కాలేజీలో ఫ్రీ, అంటే మనకి ఫీజు రీయింబర్స్మెంట్తో సీట్ రావాలంటే మాత్రం మనం క్వాలిఫై కావాలి. ఐసెట్ అనేది 200 మార్క్స్కి ఉంటుందమ్మా. నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు కదా. 50 మార్క్స్కి క్వాలిఫైయింగ్ ఉందన్నమాట. చూడండి, డేట్ అయితే ఉన్నట్టుంది. ఇంకా 2024లో మనకి ఏప్రిల్ 30 వరకు డేట్ ఉన్నట్టుంది ఆన్లైన్లోనే. విష్ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. చాలామంది నేను ఓయూ పరిధిలో పర్టికులర్గా చూస్తున్నాను, చాలామంది రీవాల్యుయేషన్కి వెళ్ళారమ్మా. చాలా పేపర్స్లో, అటు బీకామ్లో, బీఎస్సీలో. నిన్న రీవాల్యుయేషన్ రిజల్ట్ కూడా రిలీజ్ అయినట్టుంది. హోప్ ఇట్ మేక్ యూ హ్యాపీ. మంచి రిజల్టే మీకు వచ్చింది, మీరు బాగా రాస్తే మీరు పాస్ అయ్యారని చెప్పి నేను భావించానమ్మా. అలాగే జరిగి ఉండాలి కూడా. విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. కాబట్టి భవిష్యత్తు నిర్మించుకోండి. సార్, ఉద్యోగాలు అంటే ఇప్పుడు ఉద్యోగాల మార్కెట్ స్లో అయిందమ్మా, అది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే, తప్పలేదు దాంట్లోని. అంత వేగవంతమైనటువంటి ఉద్యోగ నియామకాలు అనేవి లేవు. అండ్ మోర్ శాలరీస్ కూడా లేవు. కాబట్టి కొంచెం ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయండి. ఎంబీఏ అలా తర్వాత మళ్ళీ మార్కెట్ ఎంత ఇది అయిపోద్ది, స్టాగ్నెంట్ అయిపోద్ది. అప్పుడు మీరు అంటే మళ్ళీ అవకాశాలు మనకు అందిపుచ్చుకోవచ్చు అనమాట. దెన్ యూ కెన్ జాయిన్. విష్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న. సో నా విషయం అయితే మీకు అర్థమై ఉంటుంది, నేను చెప్పిన విషయం అయితే మీకు. మీరు మాత్రం మంచిగా ప్రిపేర్ కావాలి. భవిష్యత్తుని నిర్మించుకునే బాధ్యత మీ చేతిలో ఉంటుంది. డిగ్రీ వరకు అయితే లెక్చరర్లు వస్తారు, ఇది కాదమ్మా, అది కాదమ్మా, అలా చేయండమ్మా, ఇలా చేయండమ్మా చెప్పడం అనేది జరుగుతుంది. డిగ్రీ అయిపోయిన తర్వాత కొంచెం లెక్చరర్ రారని కాదమ్మా, వస్తారు. కానీ ఇండివిజువల్ కేర్ అది మాకంటే మీ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది అనమాట. అర్థం చేసుకున్నాననుకుంటున్నానమ్మా. విష్ యూ ఆల్ ది బెస్ట్. అయితే ఇప్పుడే మీరు నిర్ణయం తీసుకోకండి, ఎంబీఏ ఫైనాన్స్ చేయాలా, హెచ్ఆర్ చేయాలా, ఇవన్నీ తర్వాత. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఆలోచించుకుందాం. తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో ఏవి ద బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి, ఎలా తర్వాత ఎంబీఏ చేయడానికి ఉమెన్స్ కాలేజెస్ ఏ ఉన్నాయి హైదరాబాద్లో, టీఎస్లో అనేది మనం చూద్దామమ్మా. అయితే మనకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కదా, మహబూబ్నగర్, నల్గొండ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, వీటన్నిటికీ కూడా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మీరు ఎగ్జామ్ ప్రిపేర్ కావడానికి వరి మాత్రం కావద్దు. బీఎస్సీ అయినా, బీకామ్ అయినా, బీబీ అయినా ప్రతి లెసన్ నేను చెప్తూనే ఉన్నాను. నా ఛానల్లో ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్స్ అనేవి ఉన్నాయి. విష్ యూ ఆల్ ద బెస్ట్.